ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నాండి. మళ్ళీ మా ఇల్లు వదిలేసి దూరంకి వెళ్ళి క్యాంపింగ్ అయితే చేయబోతున్నామండి. అది కూడా చాలా స్పెషల్ గా. పైగా గత 2 రోజుల నుంచి వర్షం గట్టిగా కుడుతుంది. ఈ వర్షంలో క్యాంపింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటది. మీకు నేచురల్ గా అందంగా చూపిస్తానండి ఈ వీడియో. మిమ్మల్ని అయితే ఒక రిక్వెస్ట్ అడుగుతుందండి. మేము చాలా కష్టపడి క్యాంపింగ్ వీడియో అయితే చేయబోతున్నాం. అది అంటే నాకు చెప్పారు వాళ్ళు చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటదండి ఈ క్యాంపింగ్ అనేది. అందుకనే మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నాం అన్నది దారిలో వెళ్తా చెప్తారండి. అంతకన్నా ముందు శనకగడ ఇంటికి వెళ్ళి శనకగడిని అయితే తీసుకెళ్ళిపోతామండి. అమ్మ బ్యాగ్ ఇచ్చామా, మేము వెళ్తామే. నువ్వు జాగ్రత్త ఇంటి దగ్గర. మామతో ఓడి తెచ్చుకో. ఓకే బాయ్. రారా శనక్కి. అబ్బా భలే ఉందిరా టీ షర్ట్. పొలం అంట వర్షం కురిసేస్తుంది కదరా. ఎక్కడరా బాబు లొకేషన్? వెళ్ళే దారిలో చెప్తున్నాను కదండి. మేము వెళ్ళాల్సిన దారి ఏంటంటే సీతనారం వెళ్ళాలండి. సీతనారం రోడ్డు అంతా మునిగిపోయింది. నీరు అంటే గోదావరి ఫుల్గా ఉండటం వల్ల నీరంతా రోడ్డు మీదకి వస్తుంది అనమాట. పర్లేదులే అండి, రోడ్డు అయితే బాగానే ఉంది. ఇప్పుడైతేనండి క్యాంప్ వేయడానికి మాకు ఏ మాత్రం తెలియదు. అంటే క్యాంప్ ఎక్కడ వేయాలి ఏంటన్నది ఏం తెలియదండి. మాకు సీతనారులో 3 ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళు చూసుకున్నారనమాట. ఆ ప్లేస్ కూడా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది అని చెప్పారండి. మనం అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమేమి పడతాయి క్యాంపింగ్ అని అన్ని తీసుకుని వెళ్ళాలన్నమాట. మేము అయితే వర్షం అయితే ఫుల్గా కురిసేస్తుంది. వర్షం నానుకుంటే సీతనారం అయితే వచ్చామండి. కరెక్ట్గా 3 అవుతుంది టైం. ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ అన్నారు కానీ సీతనారంలోనే ప్లాన్ చేసిందంతానే. వాళ్ళు ఇప్పుడు సామానం కొంటున్నారండి, చూపిస్తానండి. వీళ్ళు రెడీగా ఉన్నారండి. ఇక్కడ సామానం తీసుకుంటున్నారు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది అనమాట. మేము అయితే సీతనారంలో మన క్యాంపింగ్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే కొనేసుకున్నామండి. వర్షం కూడా చాలా గట్టిగా వస్తుందండి, పెద్ద కురిసేస్తుంది. ఈ వర్షంలో క్యాంపింగ్ అయిపోతున్నాం. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేద్ది అనుకుంటున్నాను. అలాగే పేరేమో కృష్ణ, తన పేరు చైతు, అలాగే నరసింహ. మేము మొత్తం 5 కలిపి క్యాంప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అండి. శనకగడ గురించి చెప్పక్కర్లేదులే. ఇప్పుడైతే ఇక్కడ నుంచి సీతనారం నుంచి బయట వెళ్తున్నాం అన్న. ఇంతకీ నాకు ప్లేస్ చెప్పలేదు. ఎక్కడ ప్లేస్ చెప్తే థ్రిల్ ఉండదన్న, కానీ డైరెక్ట్ గా తీసుకెళ్తాను థ్రిల్ అది. ఓకే తీసుకెళ్తాను. అయితే మాకు కూడా చెప్తలేదండి ఆ ప్లేస్ అనేది. మేము వెళ్ళి దారిలో చూపిస్తాం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. రేపు మనం ప్లేస్ కి వెళ్తాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. లొకేషన్ మాత్రం అదిరిపోద్దా. నన్ను ఎప్పుడు చూసున్నా నాకు తెలుసు ఆ లొకేషన్. ఓ అన్న అన్న, మీరు ఎగిరేది ఇదేది పాకేది మొత్తం తినేస్తున్నాను. మీ పళ్ళకి ఏమబ్బా? మా పళ్ళు అయితే తింట కావట్లేదన్న. అవునా, మీ పళ్ళుకి అన్ని తిప్పులు ఉన్నాయా? మా పళ్ళకి అయితే ఏ తిప్పులు లేవు. ఎందుకంటే మేము వాడి సెన్సరీ పేస్ట్. పైకి సెన్సరీ పేస్ట్ వాడితే పళ్ళు స్ట్రాంగ్ గా ఉంటామే కాకుండా నోటి నుంచి ఎటువంటి దుర్వాసన కూడా రాదు. ఎందుకంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే వాడతారు ఇందులో. అవునా? అంతేకాదు సెన్సరీ పేస్ట్ కొంటే క్వాలిటీ టెక్నికల్ పేస్ట్ ఫ్రీగా ఇస్తారు. అవునా? ఎక్కడ కొనుక్కోవాలి ఇది? ఎలా నువ్వు కొనుక్కోవాలంటే వెబ్సైట్ లింక్ అలాగే అమెజాన్ లింక్ మన కామెంట్ లో ఉంది, అలాగే బయోలో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. అలాగే నీకు డిస్కౌంట్ కావాలంటే నా తరపు నుంచి కామెంట్ పెట్టి కోడ్ అని. సంతేనా? ఇప్పుడే కొనేసుకోండి. డజన్ బ్రష్ లో డజన్ పేస్ట్లు. రోడ్డు అయితేనండి చాలా దారుణంగా ఉంది. మేము సీతారాం నుంచి పురుషోత్తపట్నం అయితే వెళ్తున్నాం. బాబాయ్ రోడ్ రైతే చాలా దారుణంగా ఉందండి. వచ్చే దారిలో ఆ రోడ్లో నా అంతా కుదుపులకైతే చచ్చిపోయామండి. ఆ రోడ్ల నుంచి వస్తానికి ఎంత కష్టపడ్డామో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టం అంతా మర్చిపోయాం. విజువల్స్ అండి మామూలు లేదు. ఇతను ఎవర్రా డిస్ప్లే వేస్తున్నాడు? వావ్, మైండ్ బ్లోయింగ్. ఆగిపోయారే. ఏమైంది ఆగిపోయారు? ఓ మై గాడ్, అతను ఏదో చేస్తున్నాడు అక్కడ. మేము వెళ్తాకి ఎంత కష్టపడుతున్నామండి. చూసే విజువల్స్ కూడా అంతే బాగున్నాయండి, చాలా బాగున్నాయి ఒక్కొక్కటి కూడా. పైకి వానలో చూస్తుంటే ఇంక మామూలుగా అది మతిపోతుంది. మనకైతే వాటర్ కావాలి కదండి. వాటర్ తీసుకోవడానికి వాళ్ళని అడిగింది అనమాట వాటర్ కోసం. బాబు చైతు వాటర్ ఎత్తకెళ్ళవా? ఎలా వస్తుంది చిన్నపిల్లడు? ఏమో బాబు, చీకటి అడిపోయింది అనుకో, ఎక్కడ తొంగవాలి. మేము అయితే తడిసి ముద్ద అయిపోయామండి. మేము వచ్చే దారిలో పెద్ద గుడి చేసిన వర్షం, కానీ పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి వర్షమే పడతలే సరిగ్గా. ఒక ప్రాజెక్టు కోసం ఎన్ని కొండలు తవ్వేస్తున్నారు ఇక్కడ. ఏమన్నా ఉన్నాయండి? ఆ కొండల్ని మేఘాలు వచ్చి ముద్దురేసుకుంటున్నాయి పొలం అంటాను చూసిన ప్రతిసారి కూడా. బాబు మన బండి మామూలుగా కాదు, నొప్పులు అడిపోతుంది. ఇది చాలా దారుణంగా రోడ్డు కూడా. ఇది బోటింగ్ ఏరియా అనమాట. గండిపోసమ్మ తల్లి దగ్గర ఉంటుంది. పాపకొండలకి వెళ్తారు కదండి, అది ఇది. ఇప్పుడు బోట్లన్నీ గోదావరి ఫుల్గా ఉండటం వల్ల ఆపేసినట్టున్నారు. గుడి ములిగిపోయిందండి మొత్తానికి. ఆ గుడి చూడండి మొత్తం ములిగిపోయింది, ఏమీ లేదు. గోదావరి ఫుల్గా ఉంది కదా, గుడి అంతా ములిగిపోయింది అనమాట. ఎన్ని ఇలా చూడండి, గండిపోసం మొత్తం ఆ ఏరియా మొత్తం ములిగిపోయిందండి. ఇవి మొత్తం ఈ నాశనం అయిపోయినాయి అన్నీ. అంటే ఇంకా గట్టిగా ఫ్లోటింగ్ అయి ఉంటుందండి ఇది మొత్తం. అంటే నీరు ఫుల్గా వచ్చేసినప్పుడు ఇలా జరిగిందనమాట. ఒరే ఎలాగైపోయిందో మొత్తం. అయ్యి బాబు, మొత్తం కూలిపోయి ములిగిపోయినాయి అనమాట. ఈ రోడ్డు ఏంటి ఎంత డేంజర్గా ఉంది. ఓరు నాయన, ఒరే పడవలు చూడరా ఎన్ని చూడండి. పడవలో కొన్ని ములిగిపోయి వారు నాయన. వాటర్ చాలా ఫుల్గా ఉందండి. ఇప్పుడైతే గండిపోసం తెల్లి దాటేసి వెళ్తున్నామండి. మా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, మేము వెనక్కి అడిపోయాం అనమాట. ఒరే ఇదంతా నీర్రా మొత్తం మునిగిపోతుంది. ఈ ఏరియా అంతానండి గోదావరి ఫుల్గా వచ్చి మొత్తం మునిగిపోయినట్టు ఉందండి మొత్తం ఎక్కడికక్కడే.
అయ్యో చాలా రిస్కీగా ఉందండి మేము వెళ్ళే దారి. వాళ్ళేమో ముందు వెళ్ళిపోయారు. అమ్మా ఎదర దారి ఉందంటవా? ఏ దారి లేనట్టుందిరా. ఉందండి దారి, తెలుస్తలేదన్నమాట. ఎదర దారి ఉందో ఏంటో అర్థమై చేస్తలేదు. మేము అయితే శుభ్రం నానిపోయామండి. క్యాంపింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. కాకపోతే ఇదంతా వాటర్ ఉంది మొత్తం. క్యాంపింగ్ అన్న నిజానికి క్యాంపింగ్ ప్లేస్ అన్న ఎక్కడన్నా ఎందుకని ఇంతకీ చెప్తాను కదా, థ్రిల్లింగ్ ప్లేస్ అని చెప్పేసి. అయితే మనం క్యాంపింగ్ చేసుకునేది ఆ బ్యాక్ సైడ్ ఊరు అంతా మునిగిపోయింది కదా అక్కడ. కానీ ఈ రోడ్డు ఉంది కదా, ఇది అంతా మునిగిపోయింది. మనం ఇక్కడి నుంచి దాటుకుని అక్కడికి వెళ్ళి మనం క్యాంపింగ్ అక్కడ వేసుకోవాలి. అవునా? అంతే, అందుకని చెప్పాను థ్రిల్లింగ్ ప్లేస్ అని చెప్పి. మామూలు థ్రిల్లింగ్ కాదండి అది. కాదు, రోడ్డు మునిగిపోయింది కదా. రోడ్డు మునిగిపోయింది, మనది వెళ్ళాలి తప్పదు. కాదు, అక్కడ మాకు థ్రిల్లింగ్ అన్నాం. ఇప్పుడు అది కానీ అంటే వెళ్ళిదారు ఉంది కదా, అది కానీ మునిగిపోతా ఇది మునిగిపోయినట్టు మరి మునిగిపోదా. కానీ వర్షం ఫ్లోటింగ్ ఎక్కువైతే, ఆ కొండ నుంచి వచ్చే వాటర్ ఎక్కువైతే మాత్రం అక్కడ వాటర్ ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చేది. కానీ మునిగిపోయింది అంటే కనుక కొంచెం మనం ఆపుకోవాల్సిందే. అబ్బో ఏంటి అదేండి, ఇక్కడ పాడుబాటలు ఇల్లు తీసుకొచ్చాడు. ఆ ఇల్లుల్లో ఏముంటాయో ఏమి తెలియదు. ఎందుకంటే పాడుబాటు ఇల్లులో తెలుసు కదా ఏ ఉంటాయో అవి కానీ ఉంటాయేమో. ఇప్పుడు ఇక్కడే వేస్తున్నాం క్యాంపింగ్. పైగా మేము వెళ్ళి వచ్చే దారి అంటే వర్షం కానీ ఫుల్ గా ఎలాగ వర్షం ఫుల్ గానే కారుతుంది. అది కానీ దారి కానీ ములిగిందంటే ఇటు వెళ్తా ఉండదు అటు వెళ్తా అనుకుండదు, మధ్యలో గోవింద అయిపోతాం మేము ఇప్పుడైతే. మేము అయితేనండి ఇది ములిగిపోయేలా ఉంది దారి. ఈ దారి దాటుకుని అగో పాడుబాట ఇల్లు ఉన్నాయి చూడండి మొత్తం. ఆ ప్లేస్ అంతా అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ అనేది వేయాలంట. మాకు థ్రిల్లింగ్ అని మామూలు థ్రిల్లింగ్ కాదు. వచ్చే దారి థ్రిల్లింగే, వెళ్ళి దారి కూడా థ్రిల్లింగే. క్యాంపింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అంటే ఒకవేళ ఇలా మునిగిపోయింది అనుకోండి వెళ్ళి దారి ఏముండదు, అంటే మా దారి వెళ్తాక ఉండదు అనమాట. అలాగని ఈ పాడుబాటలు ఇల్లులో క్యాంపింగ్ ఉంటే నైట్ ఏం జరుగుతుందన్నో తెలియదు. మీకు టెస్టులు మామూలుగా ఉండవు, ఏమవుద్ది అన్నది. అన్న నువ్వు థ్రిల్లింగ్ ప్లేస్ కావాలన్నావు, ఈ మాత్రం సరిపోద్దా ఇంకా ఎక్కువ కావాలా? బాబు మామూలు ఇస్తాం కాదు. మా సబ్స్క్రైబర్స్ కి బుర్రపాడు ఈ ప్లేస్ వస్తే. మేము అయితేనండి ఊర్లోకి అయితే ఇంట్రెస్ట్ అయిపోయామండి. కాకపోతే ఇక్కడ జనాలు ఎవరు లేరు, పెట్ట మనిషి కూడా లేరు. మేము ఈ ఏరియాలోనే క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం. ఈ హౌస్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇంకోటి ఏంటంటే టెస్ట్ ఆ పాడుబడ్డ ఇట్లలోని మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తుంది అవి ఉంటాయని. ఇందులో మ్యాక్సిమం చేస్తలేదు, ఇలా భయపడతారని. ఒకవేళ నైట్ ఏమవుద్ది అన్నది తెలియదండి. మేమైతే ఇక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం ధైర్యం చేసి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరైతే ఈ వీడియోని ఇక్కడ వరకు కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చేది ఈ వీడియో. మా తెప్పలు చూడండి ఒకరికొకరు సాయం చేసుకుంటా పని చేసేస్తున్నాం. మా కింద మెత్తడి మరుపు కోసం ఈ కొమ్మలు నరికేసుకుంటున్నాం. కింద పడుకుంటాం కదా, మొత్తం నింపాయి. మనకి మెత్తగా ఉండాలి పడుకోవడానికి. వెనక్కి గడి ఎంత వర్షం కూడా వరదరా అని వర్షంలో కూడా మంట అంటిచ్చేస్తున్నాడు వీడు. మీరు ఎంతకే ఇలా ఆకలి చేసి దీని మీద పడుకున్నాం అనుకుంటున్నారండి. క్యాంప్ టెంట్ అయితే ఇచ్చాం మేము. ఏత్తం చూడండి ఎలా ఉంటుంది అది. క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి. మా క్యాంపింగ్ టెంట్ ఇదిగో. ఇంకా లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోతుందండి. మేమైతే క్యాంపింగ్ టెంట్ అయితే ఇస్తాం. మేము ఇందులోనే పడుకుంటున్నాం. పక్కనేమో క్యాంప్ ఫైర్, పక్కన టెంట్. ఇంక ఇందులోనే పడుకోవాలన్నమాట. క్యాంపింగ్ అంటే మీరు ఎప్పుడైనా ఊహించారండి ఈ రకంగా ఉంటుందని? మాది ఇలాగే ఉంటుంది. మరి వీడియో ప్రతిదీ కొత్తగా ఉండాలంటే ఈ మాత్రం కష్టపడాలి. మరి ఈ పక్కన బడి అయ్యి ఉన్నాయి కానీ అందులోనే వేసుకుందాం కానీ మాకు ఎందుకు అంటే ఎవరో లేని ఊర్లో అందులో ఉండటం మంచిది కాదు అనిపిస్తుంది. అందుకే వేసుకుంటలేదు. బాబు చైతన్య ఏం చేస్తున్నావు? కాఫీ తయారు చేస్తున్నారా? చైతన్య చెనక్కాయ గడు కాఫీ అయితే తయారు చేస్తున్నారండి. మనం అయితే ఇంక చికెన్ రెడీ చేద్దామా? మేము అయితేనండి కాఫీ తాగితే చికెన్ పకోడీ తింటే బాగుంటుందని చికెన్ అయితే 1 కేజీ తెచ్చుకున్నామండి. మేము అయితేనండి స్వచ్ఛమైన నీరు కొండల నుంచి జారుతుందండి. ఆ నీరు వాడి చికెన్ అయితే కడుక్కుంటున్నామండి. మేము తాగితే తెచ్చుకున్న నీరు వేస్ట్ అవ్వకూడదని వేడివేడిగా తాగడానికి కాఫీ అయితే రెడీ అయిపోతుందండి. చేయి కాల్ చేసుకున్నాడు, ఈ మనిషి కాల్ చేసుకున్నాడు. అబ్బాయి ఈ వర్షానికి ఏడువేడిగా కాఫీ తాగితే చాలా బాగుందండి. సోపి తాగితే దడాన తగ్గుతుంది కొంచెం ఈ వర్షానికి. చేసేసారు ఏడువేడిగా పకోడీ. అయినా నేను పొగడి ఎప్పుడు అయిపోద్దా ఎప్పుడు తిందామా అని గోతుగా నక్కల్లా కాసి కూర్చున్నది వీళ్ళందరూ. మా వాళ్ళు అయితే పొగడి వండేస్తున్నారండి. మనమేమో సామాన్లు తరిగేస్తున్నాం. పొలం అంటేనే సామాన్లు అంటే ఏం కాదు, కూరగాయలు తరిగేస్తున్నాం అనమాట. పొగడితో పాటు మనం బకారానంలోకి అయితే రొయ్యలు ఫ్రై అయితే వండుతున్నామండి. రొయ్యలు తెచ్చుకున్నాం ఇంటికాడ నుంచి. బిర్యానీ కూడా వండేస్తున్నామండి. దాక్క మట్టి రాసి ఓ మరుగులు లేసర్లు వేసేమ్మా. మిక్సింగ్ అడిగడేస్తుంది బైక్. మన బగారా అన్నం కూడా రెడీ అయిపోయిందండి. పొద్దున కూడా బాగుంది. ఇంకా బగారా అన్నం అయితే అయిపోయిందండి. రొయ్యల ఫ్రై అయితే వండేస్తున్నాం. కమ్మటి రొయ్యలతో బగారా అన్నం అనమాట. గ్రేవీతో రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. బగారా అన్నంలోకి గుమాయించేస్తుంది స్మెల్ అయితే. తింటారండి వస్తారు ఇక్కడికి వాన్లని.
అలాగే మేము వండడానికి ఫుల్గా వర్షం వచ్చేస్తుంది, ఇప్పుడే తగ్గిందనమాట. అక్కడ అయితే వండామండి, ఆ ప్లేస్ లోని ఆ పాటు ఇల్లులో అయితే వండాం. మేము ఇక్కడ పొస్టుకుంటే ఇక్కడ మొదలెట్టాం, అసలు ఇక్కడ వండుతారండి బయట. కాకపోతే వర్షానికి ఫుల్ వర్షం కురిసి నూనెలోకి నీళ్ళు వెళ్ళిపోయి మొత్తం బొగ్గు అని మంట వస్తుంది. అందుకనే ఇంకా ఇక్కడ అనేది ఆపేసాం. మా క్యాంపింగ్ టెంట్ కూడా రెడీగా ఉంది. మేము అయితేనండి కరెక్ట్గా 9:30 ఎంత అవుతుంది, 6ంటికి మొదలెట్టిన వాళ్ళు 9:30కి అయితే అయింది అన్ని వండడానికే. చైతేనే ఏంటయ్యి తింటానికి రెడీ చేస్తాం మొత్తం అన్నీ. తింటానికి అయితే రెడీ అయిపోయింది, నీకు తింటమే లైట్. ఆకలిస్తున్నా మా ఊళ్ళకి ఆకలిస్తుంది ఏంటండి. వర్షానికి నానిపోయి ఉన్నాం కదా, బట్టలు చేంజ్ చేసుకుని ఇంకా భోజనానికి సిద్ధమైపోయాం అనమాట. గాయస్ రెడీయా భోజనం తినేద్దాం, ఇంకా ఆకలిస్తుంది. అయితేనండి మధ్యాహ్నం తినాలి పకోడీ, అంటే మేము లేటుగా వచ్చాం కదా అందువల్ల తినలేకపోయాం. ఇప్పుడు భోజనంతో కలిపి కొడేస్తాం అనమాట. వేసేయి ముక్కలు కావాలి. భోజనంలో చికెన్ పకోడీ, రొయ్యలు ఫ్రై ఇంకా కలుపుకొని తినేస్తానండి. చపా చపా అని వస్తున్నాయి సౌండ్లు. ఎలాగుంది బిర్యానీ అవిస్? చాలా సూపర్ అన్న. బాగుందా టేస్ట్? నేను వండాను. నువ్వు? చాలా బాగుంది. నువ్వు బ్రదర్? చాలా బాగుందన్న. శనకేగా. ఓహో, ఇలా నలుగురు కూర్చొని తింటుంటే భలే ఉంటుంది కదండి. నలుగురం కాదనుకోండి, 5గురు తింటున్నాం అందుకే. బయట అయితే వర్షం ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఈ వర్షానికి 5గురం కలిపి ఇలా తింటుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, అదిరిపోయింది అంతే. మా క్యాంపింగ్ తప్పించి ఏది ఎరుగుతలేదు ఇక్కడ. కాపాడుతుందా మీకు? భోజనం అయితే అయిపోయిందండి, బాగా అలసిపోయాం కూడానే. పైనుంచి వర్షం ఆఫ్టింగ్ లేకుండా కుర్తూనే ఉంది. ఇంకా పడుకుంటాం అనమాట. గడ్డ కూడా సర్దేసుకున్నాం నీట్గా. ఇడేటి దోమలు చంపేస్తాడు. టైం అయితే 10 అవుతుందండి. మేము అయితేనండి భోజనం చేసామండి, నీట్గా బయట కూడా సర్దేసాము. ఇప్పుడు పడుకోవాలన్నమాట. వీళ్ళు 4 గేపుని సర్దేశారు, నేను ఏదో గేపుని పడుకుంటాను. మేమైతే చాలా బాగా అలసిపోయామండి, మామూలుగా కాదు. పొద్దున్నుంచి నాంతనే ఉన్నాం, పైగా టప్ప మన చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా పడుకుంటామండి, మీరు పడుకోకండి, మా వీడియో చూడండి. గాయస్ ఏంటి అలసిపోయినట్టు ఉన్నారు, స్లీపా? కరెక్ట్గా 12-24 నిమిషాలు అయితే అయిందండి. ఎవరో వచ్చినట్టు అయింది. ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం మేము ఇక్కడ చికెన్ పెట్టాం, మిగిలిపోయిన చికెన్ సరిగ్గా తినలేదు మేము. ఇక్కడది లేదు, ఏదో ఉష్ అంటే మామూలు లేదండి. మొత్తం అందరం లేచిపోయాం. ఇంకా 8 అండి. తెలియదు మామూలుగా కాదు. ఏంటంటావు అసలు? అయ్యో నిద్ర అంతా చెడదింది అది ఏదో వచ్చి. ఇక్కడికి వచ్చి పడుకున్నాడా, పడుకుంటే ఇలా అనిపించింది ఒకసారి. అనిపించింది కానీ ఏంటంటే వాళ్ళు లెగ్గట్టి బాగా ఏదో అనిపిస్తుంది అన్నాడు, కానీ అంటే లేచి చూసేసరికి ఏం లేదు. అమ్మా సంథింగ్ ఇస్ ఫిషీ. ఏం మరి అదే తెలియదు. నిజమే కదా? అదే అంటున్నాను బాబు. రావడం మాత్రం ఏదో వచ్చింది, రావడం మాత్రం వచ్చిందన్నా. కర్రలు ఇక్కడ పడుకోబెట్టింది. ఎవరు వచ్చారు? రావడం మాత్రం వచ్చింది, ఏదో వచ్చింది. ఇందాక చెప్పాను, నీకు చెప్తాను ఏదో వచ్చింది, అక్క వచ్చింది అంటాను. అక్క ఏది సంథింగ్ వచ్చినాను, ఎందుకంటే కాదు నాకు బల్ సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చింది నాకు మైండ్ బ్లోయింగ్. ఇంకా నాకు పట్టపట్టమని సౌండ్ ఇప్పుడు వచ్చింది. అక్కడ బండిలో నాకు పడగొట్టేద్దండి. అమ్మ నాకు అది వాన కురిసిందేమో, మంచిగా నిద్ర ఆడుతుంది. కాదనా, కింద నుంచి వాటర్ వెళ్ళిపోయింది. అవునా? మన కింద నుంచి వాటర్ వెళ్ళిపోయింది. ఒక చెంపన తడిసిపోయినలే నేను. సంథింగ్ ఈజ్ రాంగ్. దగ్గర ఎట్టని కర్రలు ఇది ఎలా వెళ్ళిపోయింది ఏమో, నేను ఆ వారిని ఎట్టాను. అమ్మ ఇదేం కావాలరా? ఇంత అంటే సైలెన్స్ పడుకోవడం అనేది చాలా కష్టం. అది చూసి ఏమైంది అసలు? సంథింగ్ ఏదో వచ్చింది అన్న. ఫస్ట్ ఏమైందంటే నువ్వు పడుకునిపోయో లేదు తెలీదు, నేను పడుకున్నాక 10:30, 11 కల్లానే అందే అనందే. నేను సైలెంట్ అయిపోయాను. అనందే తమ్ముడేమో
సౌండ్ వస్తుంది అన్నాడు. అంటే సరే ఓకే అయిపోయింది కాదన్నా ఇందాక వచ్చింది కదా సౌండ్. అయితే నక్కలే అన్నాం కరెక్ట్గా ఇంకా కొడుకుపోయాను. కరెక్ట్గా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చూసావా, కరెక్ట్గా 12 అవుతుంది. కరెక్ట్గా అంటే 11:57 అలా అవుతుంది, 12 అవుతుంది. 12 దగ్గరికి వచ్చేసరికి నాకు మిల్క్ వచ్చేసింది. నిద్ర పడుతుంది ఎందుకని నాకు ఇక్కడ నుంచి గట్టిగానే ఎగపురి తీసుకుంటే అత్త చుట్టూ అలాగ వచ్చింది ఇక్కడ సౌండ్ రాగానే నేను లేచిపోయినా ఇంకా. కానీ ఏం లేదు చూసావా, చూద్దాం నిద్ర మొత్తం చెడదింగింది ఏటో కానీ బాబాయ్. ఏమో లైట్ ఆరిపోయింది ఏమో సౌండ్ ఇలాగ అవుతుంది అది. అప్పుడు సినిమా చూసి పడుకుందాం అనుకున్నాను అది. అక్కడ ఏదో లైట్గా ఆపడుతుంది మాకు, జూమ్ చేస్తాను చూడండి. ఎవరంటే వాళ్ళు అర్థమవుతలేదు మాకు. లైట్ అది లైట్ వేసి ఆరుపుతూ ఉంటున్నారు ఏటో కానీ నాకు అర్థమవుతలేదు. ఏమో ఎవరు లేరు కదా మనుషులు, కానీ ఏంటంటే లైట్ వేసి ఆడుతున్నాను మరి. అది లైట్ వేసి ఆరుపుతున్నారు. అదిగో మీకు కాపాడుతుందండి చొక్క చొక్క కింద, మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఫేక్ అనుకుంటారు. ఇది మంట ఏడు ఇప్పుడు నాకు కాపాడతలేదు. ఇప్పుడు ఆరిపోయింది మొత్తం. ఇప్పుడు ఆరిపోయింది. టైం అయితే 3:09 అయితే అయిందండి. మాకు ఫుల్గా వాన కురిసేస్తాం వల్ల క్యాంప్లో నానిపోయామన్నమాట. కింద నుంచి వెళ్ళిపోతాం వల్ల అందుకే మంట అనేది వేసుకున్నాం కొంచెం ఆడద్దని. చలి కూడా వేస్తుందండి బాబు గట్టిగా. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికి. మేమైతే నైట్ అంతా మనం వాన గుర్తు వల్ల మేమైతే సరిగ్గా పడుకోలేకపోయామండి. మాకు సరిగ్గా నిద్ర కూడా లేదు. పైకి ఇప్పుడు ఇంకా వాన గుర్తుంది. కరెక్ట్ గా తెల్లారుతుంది అనమాట. బయటకు వస్తాం ఇంకా, ఎందుకంటే బేకి వెళ్ళకపోతే అక్కడ మునిగిపోద్దండి దారి. మేము వెళ్ళిన దారి ఉండదన్నమాట, అందుకని బేలు వేసిపోయాం. అందుకని వాన పొద్దున్న రాత్రి నుంచి కురుతుంది కదా, ఒకవేళ మునిగిపోయినాక దారి వెళ్ళి దారి ఉండదని చెప్పి బేగా సర్దేస్తున్నాం అనమాట. పైగా రాత్రి మొత్తం పడుకున్నాం కానీ చాలా అంటే వెనకాల సౌండ్లు ఏ సౌండ్లు వస్తాం వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టలేదండి మాకు. మీకు అంటే మేము వచ్చినప్పుడు చూపించలేదు కదండి, అంటే అప్పుడు వర్షం ఫుల్గా కురుతుంది, పైకి చీకటిపోతుందని చూపించలేదు. ఇగోండి అన్ని పాడుపడ్డ ఇల్లు అనమాట. మేము మధ్యలోనే క్యాంపింగ్ చేసాం. ఎన్ని పాడుపడ్డ ఇల్లు అనమాట, అన్ని పాడుపడ్డ ఇల్లే మొత్తం. మీరైతే అండి మాకలా మిస్టేక్ అయితే చేయకండి. ఎప్పుడైనా ఇలాంటి పాడుపడే ప్రదేశాల్లో అయితే క్యాంపింగ్ అయితే వేయకండి. నాకు కొంచెం భయం అనేది వేసింది, కానీ 5 ఉండటం వల్ల అలా సర్దుకుని ఉన్నాం అనమాట. కాకపోతే కొంచెం నిద్ర అనేది సరిగ్గా లేదు మాకండి. చూడండి పొద్దున్నే ఈ పాడుపడ్డ ఇల్లు అందంగా కాపాడుతున్నాయా. నైట్ మట్టికి చాలా దారుణంగా ఉన్నాయండి చూడటానికి, పడుకోవడానికైనా ఉండడానికైనా ప్లేసెస్. ఈ ప్లేసెస్ రోడ్లు అన్నీ బాగున్నాయి కదండి, ఇల్లు అయితే బాగాలేదు. ఇది అంటే ముంపు గ్రామం సంబంధించింది అనమాట. ఇది గోదావరి గట్ట ఫుల్గా వచ్చిందంటే మునిగిపోద్ది అంటండి. అందువల్ల ఇక్కడ ఊళ్ళో అందరినీ ఖాళీ చేయించారు. ఎవరు ఉండలేదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉండలేదు అన్నది ఏం తెలియదు. మొత్తం ఖాళీ అయితే అయిపోయింది. మొత్తం ఇలా ఖాళీ అయిపోతాం వల్ల ఇల్లు అన్ని పాడైపోయినాయండి. కానీ పాడైపోయిన ఇల్లు ఏమంటే తెలుసు కదా, కొంచెం భయంగా చూడడానికి భలే కాపాడుతున్నాయి, కానీ ఇల్లు తను ఉండడానికి భయంకరంగా ఉన్నాయండి. మాకైతే ఎడదెరపు లేకుండా వాన అయితే కురిసేస్తుందండి. అందుకే మేము పొద్దున్నే ప్యాకప్ అయితే చేస్తున్నామండి. టెంట్ కూడా తీసేస్తున్నాం అనమాట, మేము వేసుకున్న క్యాంపింగ్ టెంట్. ఎందుకంటే మేము వెళ్ళి దారి మునిగిపోయిందంటే వెళ్తాకుండదండి. అందుకే ఈ క్యాంపింగ్ టెంట్ లోనే ఒక 4 రోజులు ఉండిపోవాల్సి వద్దు ఒకవేళ అది కానీ మునిగిపోతే. మేమైతే సర్దేస్తున్నాం సామానం. ఇంకా అదే అండి పైన వర్షం, మేమైతే క్యాంపింగ్ తీసేసాం, క్యాంపింగ్ టెంట్ కూడా లేపేసాం. మా వీడియో అయితే ఎండింగ్ వస్తుందండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో అలాగే అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక అంటే ఇటువంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ట్రై చేస్తాం మేము ఖచ్చితంగా ఇటువంటి క్యాంపింగ్ చేయడానికి. పైన అయితే వర్షం చితక్కుమేస్తుంది. మరొక మంచి వీడియో చూస్తామండి. అంతవరకు బాయ్ 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 చెప్పారు శనకే.